హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అరుణ. మనం ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్లో నుంచి కన్వర్జెంట్కి సంబంధించిన సమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. టుడే సమ్ ఇఫ్ ఏఎన్ ఈజ్ ఏ సీక్వెన్స్ డిఫైన్డ్ బై ఏ1 ఈజ్ ఈక్వల్ టు 1 ఏఎన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఏఎన్ ప్లస్ 3/4 ఫర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 సచ్ దట్ ఏఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ ఎవల్యూట్ ఇట్స్ లిమిట్. ఈ సమ్ అయితే అడుగుతున్నాడు మనల్ని. సో మనం ఈ సమ్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. సో మనం చాలా ప్రాబ్లమ్స్ డిఫికల్ట్గా ఉండేటప్పుడు మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ చాలా మెథడ్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం. సో టుడే సమ్ అయితే మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి బ్రీఫ్గా చూసుకున్న తర్వాత మనం సమ్లోకి వెళ్దాం. మ్యాథమెటికల్ ఇండక్షన్ యొక్క ప్రిన్సిపల్ చూసుకున్నట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకోవాలి. ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. తర్వాత ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు k అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు k అయితే n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అనేది మనం చూపించాలి. మనం n ఈజ్ ఈక్వల్ టు 1 అని వాడు ఇచ్చిన దాంట్లో n ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. తర్వాత ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు k అని మనం తీసుకుంటున్నాం. తర్వాత n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 3 స్టెప్స్ ద్వారా మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్టెప్ ద్వారా n ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాం. గివెన్ a1 ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకి వాడు ఇచ్చాడు. సో an ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2an ప్లస్ 3/4. ఇందులో మనకి n ఉన్న ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. an ప్లస్ 1 ప్లస్ 1 మనకి 2 అవుతుంది. ఇక్కడ n ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మనకి a1 అంటే మనకి తెలుసు 1 అని. సో a1 ప్లేస్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో మనకి a2 వచ్చేసి మనకి 5/4 అవుతుంది. మనకి 5/4 అంటే 1.25 అనేది దాని వాల్యూ. సో మనకి a1 అనేది 1 వస్తే a2 అనేది 1.25 వచ్చింది. అంటే మనకి a1 కంటే a2 పెద్దది కాబట్టి a1 లెస్ దాన్ a2 బై ఇండక్షన్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని చూసుకున్నాం. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి a1 లెస్ దాన్ a2 అని వచ్చింది. ఇప్పుడు మనం ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుంటున్నాం. సో n ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుంటే కన్సిడర్ ak లెస్ దాన్ ak ప్లస్ 1. సో మనం దీని తర్వాత స్టెప్లో బోత్ సైడ్స్ మనం 2తో మల్టిప్లై చేస్తున్నాం. అలాగే దీని తర్వాత స్టెప్లో మనం బోత్ సైడ్స్ ప్లస్ 3ని యాడ్ చేస్తున్నాం. సో దీని తర్వాత స్టెప్లో మనం బోత్ సైడ్స్ బై 4తో డివైడ్ చేస్తున్నాం. సో మనం ఈ an ప్లస్ 1 వాల్యూ వచ్చే వరకు దీన్ని అయితే మనం చేస్తాం. సో మనకి ఈ విధంగా 2ak ప్లస్ 3/4 వచ్చింది. సో ఇట్ సైడ్ 2ak ప్లస్ 1 ప్లస్ 3/4 వచ్చింది. సో మనకి ఈ వాల్యూ అనేది ak ప్లస్ 1 వాల్యూ. సో ఇట్ సైడ్ అయితే మనకి ak ప్లస్ 1 ప్లస్ 1 వచ్చింది. సో ఇక్కడ ak ప్లస్ 1 ak ప్లస్ 2 వచ్చింది. ఇఫ్ మనం n ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకుని n ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకొని n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 అని అయితే మనం ప్రూవ్ చేయాలి. సో మనం n ఈజ్ ఈక్వల్ టు k అని తీసుకున్నాం. ఇక్కడ మనకు చూడండి n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 వచ్చింది. ఈ n ప్లేస్లో an ప్లేస్లో మనం n ప్లేస్లో k తీసుకున్నాం. సో మనకి ఇక్కడ k ప్లస్ 1 అనేది వచ్చింది. ఇక్కడ k ప్లస్ 1 తీసుకున్నాం. ఇక్కడ మనకి k ప్లస్ 2 వచ్చింది. సో మనకి వాడు అడిగిన మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారంగా మనం n ఈజ్ ఈక్వల్ టు k తీసుకొని n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ప్రూవ్ చేసాం. ak అనేది లెస్ దాన్ ak ప్లస్ 1 అంటే ak అనేది ak ప్లస్ 1 కంటే చిన్నది. సో ak ప్లస్ 1 అనేది లెస్ దాన్ ak ప్లస్ 2 అంటే మనకి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ak కంటే ak ప్లస్ 1 పెద్దది, ak ప్లస్ 1 కంటే ak ప్లస్ 2 పెద్దది. అలాగే ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్. బై మ్యాథమెటికల్ ఇండక్షన్ an లెస్ దాన్ an ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్. సో an ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో మనకి కన్వర్జెంట్ అని చెప్పాలంటే ఇంక్రీజింగ్ అని చెప్పాం. ఇప్పుడు బౌండెడ్ అబోవ్ గురించి చూద్దాం. మనకి a1 ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. మనం n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు a2 వాల్యూ మనకి 1.25 వచ్చింది. ఈ 2 వాల్యూస్ కూడా మనకి 2 కంటే చిన్నవి. సో కన్సిడర్ ak లెస్ దాన్ 2 అని తీసుకున్నాం. ak అనేది లెస్ దాన్ 2 అని తీసుకున్నప్పుడు మనకి బోత్ సైడ్స్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇందాకలాగే బోత్ సైడ్స్ యాడింగ్ 3, బోత్ సైడ్స్ ప్లస్ 3ని యాడ్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ బై 4తో మనం డివైడ్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 2ak ప్లస్ 3/4 లెస్ దెన్ 7/4 వచ్చింది. అంటే మనకి ఈ వాల్యూ అనేది ak ప్లస్ 1 వాల్యూ. ak ప్లస్ 1 లెస్ దెన్ 2 అంటున్నాం. అంటే 7/4 అంటే మనకి ఎంత 1.75 వస్తుంది. సో 1.75 అనేది
2 కంటే చిన్నది. 1.75 అనేది 2 కంటే చిన్నది కాబట్టి సో మనకి ఏకే 2ak + 3/4 అనేది ak+1 వస్తుంది. ak+1 అనేది కూడా 2 కంటే చిన్నదని చెప్తున్నాం మనం. a1 అనేది 2 కంటే చిన్నది, అలాగే a2 కూడా 2 కంటే చిన్నది, అలాగే మనకి ak+1 కూడా 2 కంటే చిన్నది. బై మ్యాథమెటికల్ ఇండక్షన్ an < 2 అని చెప్తున్నాం. అంటే 2 అనేది బౌండెడ్ అబోవ్ అవుతుంది. మనకి an అనే సీక్వెన్స్కి బౌండెడ్ అబోవ్ వచ్చేసి మనకి 2 వస్తుంది. సో an ఈజ్ బౌండెడ్ అబోవ్ అంటే మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పాం, బౌండెడ్ అబోవ్ అని చెప్తున్నాం కాబట్టి ఇది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇంక్రీజింగ్ అండ్ ఎవల్యూట్ ఇట్స్ లిమిట్ అని చెప్తున్నాడు. ఎవల్యూట్ ఇట్స్ లిమిట్, ఎవల్యూట్ అంటే లిమిట్స్ యొక్క పరిమితిని కనుక్కోమంటున్నాడు. మనం దీంట్లో లిమిట్ an = L అంటున్నాం. లిమిట్ an+1 ఇది కన్వర్జెన్స్ టు L అంటున్నాం. an+1 అంటే దాని వాల్యూని మనం తీసుకుంటున్నాం. దాని వాల్యూని మనం తీసుకున్నప్పుడు ఈ an కన్వర్జెన్స్ టు L అంటున్నాం కాబట్టి an ప్లస్లో మనం Lని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 2L + 3/4 = L అని వస్తుంది మనకి. ఈ 4ని ఇటు సైడ్ పంపినట్టయితే 2L + 3/4 అని వస్తుంది, 4L అని వస్తుంది. మనం 4L నుంచి -2L తీసినట్లయితే 3 = 2L వస్తుంది. మనకి L = 3/2 వస్తుంది. సో ఈ విధంగా ఎవల్యూట్ లిమిట్ అంటే మనకి 3/2 వచ్చింది. వాడు అడిగినట్లుగా మ్యాథమెటికల్ ఇండక్షన్ యూస్ చేసి మనం ఈ సమ్ని అయితే సాల్వ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.